T20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియాను ఫిట్నెస్ ట్రబుల్స్ వెంటాడుతున్నాయి. న్యూజిలాండ్ తో తొలి 3 టీ20లకు తిలక్ వర్మ ఇప్పటికే దూరమయ్యాడు. టెస్టిక్యులర్ సర్జరీ తర్వాత తిలక్ వర్మ మ్యాచ్ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాల్సి ఉంది. కివీస్ తో చివరి 2 టీ20లకు అందుబాటులో ఉండబోతున్నాడు. అయితే కివీస్ తో తొలి 3 మ్యాచ్ల కోసం తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్ అవకాశం దక్కించుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో జట్టులోకి రవి బిష్ణోయ్ ఎంట్రీ ఇచ్చాడు. కివీస్ తో తొలి 3 మ్యాచ్ల్లో శ్రేయస్ క్లిక్ అయితే తిలక్ వర్మ ప్లేస్ డేంజర్ లో పడే ప్రమాదం ఉందని చర్చ జరుగుతోంది. కొంతకాలంగా టీమిండియాకు తిలక్ వర్మ కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఏ ప్లేస్ లో అయినా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. 3వ స్థానంలో తిరుగులేని ముద్ర వేశాడు. T20 వరల్డ్ కప్ లోనూ భారత్ కు అడ్వాంటేజ్ అవుతాడనే అంచనాలున్నాయి. అయితే కివీస్ తో తొలి 3 మ్యాచ్ల్లో శ్రేయస్ అయ్యర్ నిరూపించుకుంటే తిలక్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. అవసరమైతే మున్ముందు ఇద్దరిని ఆడించే అవకాశం ఉంటుందా అనే చర్చ కూడా జరుగుతోంది. నిజానికి శ్రేయస్ అయ్యర్ సాదాసీదా ఆటగాడేమీ కాదు. 3 ఫార్మాట్ల ప్లేయర్ గా గతంలోనే పేరు తెచ్చుకున్నాడు. కానీ ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. మొన్నటికి మొన్న వన్డేల్లో వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ పొందాక ఆస్ట్రేలియాలో గాయపడ్డాడు. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీలో మ్యాచ్ ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుని మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు T20లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అయ్యర్ తో బ్యాటింగ్ ఆర్డర్ లో డెప్త్ పెరుగుతుందని చర్చ ఉంది. IPL లో కెప్టెన్ గా శ్రేయస్ కు మంచి రికార్డుంది. కోల్కతా నైట్ రైడర్స్ ను ఒకసారి ఛాంపియన్ గా నిలబెట్టాడు. గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. గతంలో ఢిల్లీ జట్టును కూడా ఫైనల్ వరకు తీసుకెళ్లిన ట్రాక్ రికార్డుంది. అయ్యర్ రీ ఎంట్రీతో సూర్యకుమార్ పై ఒత్తిడి తగ్గుతుందనే టాక్ కూడా నడుస్తోంది. టీమిండియా తరపున చివరగా 2023 డిసెంబర్లో T20లో శ్రేయస్ బరిలో దిగాడు. ఆ తర్వాత T20 ప్లాన్స్ లో కనిపించలేదు. IPL లో మాత్రం నిరూపించుకున్నాడు. అయితే గత IPL ఫైనల్ తర్వాత పొట్టి ఫార్మాట్ లో ఆడలేదు. గాయంతో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బరిలో దిగలేకపోయాడు. ఇప్పుడు న్యూజిలాండ్ తో T20 సిరీస్ ఎలా రాణిస్తాడనేది కీలకంగా మారింది. అంతర్జాతీయ T20లో తిలక్ ట్రాక్ రికార్డు కూడా అద్భుతంగా ఉంది. పరిస్థితులకు తగినట్టుగా ఆడటంలో తెలుగు క్రికెటర్ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. మొత్తంగా ఇప్పుడు భారత్ T20 జట్టులో శ్రేయస్ అయ్యర్ వర్సెస్ తిలక్ వర్మగా సీన్ కనిపించే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.